హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గాలి దుమారానికి పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇప్పటికే భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక వెదర్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధులు నుమాన్ బయోడైవర్సిటీ నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రవీణ్ జూబ్లీహిల్స్ నుంచి. ముందుగా నుమాన్, ఎలా ఉంది అక్కడ వాతావరణం? అలాగే భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి జీహెచ్ఎంసీ అధికారులు ఎలా సన్నద్ధమవుతున్నారు? ఏంటి సిచ్యువేషన్? ఎస్ సుమిత్ర, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇటు మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేర్లింగంపల్లి, చందానగర్, ఏదైతే ఇటు షేర్లింగంపల్లి జోనల్ పరిధిలో అంతా కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. ఇటు మాన్సూన్ బృందాలు, దాంతోపాటు డిఆర్ఎఫ్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టారు. దాదాపు 350 మాన్సూన్ బృందాలు 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఆ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం రాయదుర్గం దగ్గర ఉన్నాము. సో ఐటీ ఉద్యోగులందరూ కూడా ఏకకాలంలో రోడ్ల మీదకు రావద్దంటూ ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షం, అంటే దాదాపు చిన్నపాటి వర్షం కురిస్తేనే ఇటు ఐటీ క్యాలెండర్ పరిధిలో ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వర్షం నిలిచిపోతుంది, భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటిది కంటిన్యూషన్గా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు ఐటీ క్యాడర్లో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. సో ఏకకాలంలో వాళ్ళందరూ కూడా బయటికి రావడంతో సామాన్యంగానే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. అలాంటిది భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఐటీ ఉద్యోగులు ఎవరు కూడా ఒకేసారి బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇటు చార్మినార్ కానివ్వండి, ఓల్డ్ సిటీలో కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఇటు మణికొండ, గోల్కొండ, టోలీచౌకి, మెహదీపట్నం, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, సోమాజిగూడ లాంటి ప్రాంతాల్లో కూడా కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు ఈదురుగాలులతో, అంటే గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసేటటువంటి అవకాశం ఉంది. సో ఈ అకాల వర్షం నేపథ్యంలో పూర్తిగా ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని అయితే ఎక్కడికక్కడ కూడా అలర్ట్ చేసి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఇటు బయోడైవర్సిటీ కానివ్వండి, ఇటు కాజాగూడ జంక్షన్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా ఇటు రాయదుర్గం జంక్షన్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈదురుగాలుల తీవ్రతకు మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా లేచి ఇటు వాహనదారుల కళ్ళలో పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం అకాల వర్షం ఎఫెక్ట్ అయితే ఇటు హైదరాబాద్ నగరం మీద ఉంది. సో పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఇక రాగల 2 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో, అంటే జీహెచ్ఎంసీ పరిధిలో అంతా కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు కంటిన్యూషన్గా రాత్రి వరకు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మాన్సూన్ బృందాలు సిద్ధం చేసి పెట్టారు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి పెట్టారు. ముఖ్యంగా ఇటు సిటీలో వాటర్ లాగింగ్ ఏరియాస్ దాదాపు 131 ప్రాంతాల్లో వర్షం కురిసిన ప్రతిసారి రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోతాయి. సో అలాంటిది వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా ఎక్కడైతే మోటార్ల సహాయంతో వాటర్ని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. దాంతోపాటు ఇటు మాన్సూన్ టీం, డిఆర్ఎఫ్ టీమ్స్ని కూడా సిద్ధం చేసి పెట్టాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, అదేవిధంగా జోనల్ కమిషనర్లు కూడా దాదాపు 6 జోనల్ పరిధిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఐటీ క్యాడర్ పరిధిలో సామాన్యంగానే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఇటు కొండాపూర్, మాదాపూర్, హఫీజ్పేట్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో, ఇటు గచ్చిబౌలిలో కూడా కంటిన్యూషన్గా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ట్రాఫిక్ జామ్ కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మాత్రము తీవ్రమైనటువంటి గాలి దుమారం ఉంది. సో గాలులు విపరీతంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ గాలుల తీవ్రతకు అసలు 2 వీలర్ నుంచి వచ్చినటువంటి వాహనదారులు రోడ్ల మీద వాహనాలు నడపలేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే కంటిన్యూషన్గా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాదాపు 131 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఆ ప్రాంతాల్లో పూర్తిగా మాన్సూన్ టీమ్స్ అండ్ డిఆర్ఎఫ్ టీమ్స్ని కూడా సిద్ధం చేసి పెట్టేటువంటి పరిస్థితి. సామాన్యంగా అంటే ఈవినింగ్ టైమ్స్లో కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందులో వర్షం కురిస్తే రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోతుంది.
అలాంటిది ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం మాత్రము ఇటు ఐటీ క్యారిడర్తో పాటు సిటీలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ పూర్తిగా అలర్ట్ అయింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దు. ముఖ్యంగా ఇటు చెట్లు కూడా విరిగిపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చెట్ల కింద కూడా ఎవరు ఉండొద్దంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట, సోమాజిగూడ, శ్రీనగర్ కాలనీ లాంటి ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్ల మీదటువంటి పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈదురుగాలుల తీవ్రత అంటే దాదాపు గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నటువంటి క్రమంలో సో ప్రజలు చెట్ల కింద ఎవరు ఉండొద్దంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షము ఇక కంటిన్యూషన్ గా దాదాపు ఇంకో గంట నుంచి 2 గంటల పాటు కురిసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.